ఏజ్ అయిపోతుంది, అప్పులు పాలవుతున్నాము, తల్లిదండ్రులు కష్టపడి కూలీ నాలి చేసుకుని మాకు ఇక్కడ డబ్బులు పంపిస్తుంటే 5 రూపాయల భోజనంతో మేము ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాం, కానీ నోటిఫికేషన్లు మాత్రం రావట్లేదు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇక్కడికి వచ్చిన మీలాంటి ప్రతినిధులు వారు చెప్పిందని మేము అర్థం చేసుకుంటాం. అంటే ఒక వ్యక్తి ఒక మనిషి చదువుకొని ఉద్యోగం కోసం వచ్చి 5 రూపాయల భోజనం తినడం అనేది ఎంత ఇబ్బంది అనేది డెఫినెట్గా వారి ఆవేదనని డెఫినెట్గా అర్థం చేసుకుంటాం. అయితే ఇందులో భాగంగా కొన్ని ప్రశ్నలు సంధించినారు కాబట్టి ఆ ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం చెప్తా. 60,000 ఉద్యోగాలు నింపలేదు అన్నారు, నింపామని అంటున్నారు ముఖ్యమంత్రి గారు. కానీ ఎట్లా అన్నారు, కాదు కదా అది తప్పు అని అంటున్నారు. మీరు ఆ రోజు ఎగ్జామ్ పెట్టిరు, కరెక్షన్ చేసిండ్రు, అంతా చేసి ఎందుకు దగ్గర పెట్టుకున్నారు? ఏమైందో మీకు తెలియదా? ఎవరన్నా నమ్ముతారా అని? ఏ మాటలు అవి? ఎవరు కేసు వేయించిండ్రు? ఉద్యోగాలు ఆగడానికి, నోటిఫికేషన్లు, నియామక పత్రాలు ఇవ్వడానికి ఏదంటే వచ్చిందో మీకు తెలియదా? యాంకర్ గారు 60,000 ఇచ్చిండ్రే అనుకోండి, 2 లక్షల ఉద్యోగాలు మాట్లాడండి. ఒక నిమిషం పవన్ గారు, కార్తిక్ గారిని చెప్పనివ్వండి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఏం మాట్లాడినా చెల్లుతాం అనుకుంటున్నారు. అట్లా నడవదు. వారు ఇంతసేపు చర్చ పాల్గొని వారి ఇష్టాలు ఫోన్ మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో వారు చర్చ చూడలేదు, వచ్చి మధ్యలో వచ్చి మాట్లాడేస్తున్నారు. అసలు ఇంకా మొదలు పెట్టలేదు. వారు అడిగిన దానికి 60,000 గారికి నేను చెప్తానే ఉన్నా. నేను కనీసం 1 నిమిషం మాట్లాడుకున్నా, వారంతా వారు ఫోన్ మాట్లాడుకొని వచ్చి మధ్యలో వచ్చి మాట్లాడుతారు. వారు ఏమనుకుంటారంటే గట్టిగా మాట్లాడతా, నేను ఎవరిని మాట్లాడనీయను, అది ఒక పెద్ద గొప్పతనం అని వాళ్ళు అనుకుంటారు. మీ ద్వారా వారికి సూచన చేస్తున్నా, చర్చా వేదికలు ఎప్పుడైనా సరే వినడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందులో ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వం నుంచి కూర్చున్న వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు వినడం అనేది అది మనకున్నటువంటి మెచ్యూరిటీ లెవెల్ ని చూపిస్తుంది. మనం ఎక్కువగా మాట్లాడేసినాం అనుకోండి, అవతల వాళ్ళని మాట్లాడియలేదని అది గొప్పేం కాదు. అది చూసే వాళ్ళు కూడా అరే ఎందుకు చెప్పనిస్తారు వీళ్ళు అని చెప్పేసి ఇంకా అవతల వాడేస్తారు. మీరు మాట్లాడేది కనుక నిజమైతే ఇక పావని గారు, మీరు మాట్లాడినప్పుడు నేను రాసుకున్నా, అర్థమైందా? మీరు మాట్లాడలేదు అనుకోండి, మీరు చర్చలోనే మాట్లాడారు, అర్థమైందా? మరి మీరు సమయం ఇయ్యరా? రాసుకున్నారు కదా, సమయం ఇస్తారు కదా. సమయం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? మనం మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు? మాట్లాడకుండా మీ ఇష్టానికి మీరు ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి గారి పైన, ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తే మేము మౌనంగా కూర్చోవాలి కదా. పవన్ గారు ఒక నిమిషం, కార్తిక్ గారిని చెప్పనివ్వండి, చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడండి. కనీసం వినాలన్నా సామాన్ తెలిసి ఉండాలి కదా, మీకు వినాలన్నా సామాన్ తెలిసి ఉండాలి కదా. వినండి ఫస్ట్. ఉద్యోగాల కోసం వేడి చేస్తున్నా ఏం చేశారమ్మా? 10 ఏళ్ళు మీరు ఏం చేశారు? మీరు ఇంటికి ఉద్యోగాలు లేదు కదా, ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, ఇంటికి ఉద్యోగం అన్నాడు. తెలుగు లేదండి మాట్లాడతారు. పాల్గొనండి. మీరు మౌనంగా ఉన్నారా? మన ఆత్మని చెప్పండి, ఆపమని చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇదే సంస్కారం నేర్చుకున్నారు. ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు కనీసం వినాలని సంస్కారం లేదా? కార్తిక్ గారిని మాట్లాడండి. మీ అబద్ధాలను 10 ఏళ్ళు ప్రజలు విని తీసి బండకేసి కొడితే ఫామ్ హౌస్ లో వండుకున్నారు. పవన్ గారు సరే, కార్తిక్ గారు వాళ్ళని బండకేసి కొట్టారు కాబట్టి ఇవాళ మీరు అదే ఉన్నారు. అవును మేడం, నేను అదే ఫోన్ మాట్లాడుకొని ఆమంతకామ పర్సనల్ గా అలా ఫోన్ మాట్లాడుకొని ఆయన మాట్లాడిన తర్వాత నేను సమాధానం చెప్తుంటే వచ్చి మధ్యలో మాట్లాడు, ఏం సంస్కారం మీద మాకు? నిమిషం మాట్లాడండి. మీరు మాట్లాడండి, ఇందాక నుంచి మాట్లాడతానన్నారు. ఇప్పుడు 10 ఏళ్ల గురించి మాట్లాడినప్పుడే మనం ఏడాది గురించి మాట్లాడగలం. మనం ఎల్కేజీ గురించి మాట్లాడుతున్నాయి కదా, మన పిహెచ్డి గురించి